అందరికీ నమస్తే అండి. దేశంలో రాజకీయాలు మారుతున్నాయి, పరిపాలన మారుతోంది, యువతలో ఆలోచనలు మారుతున్నాయి. జెడ్ గ్రూప్ చాలా యాక్టివ్గా ఉంది. ఒక పెద్ద వ్యవస్థని, ఒక పెద్ద రాజకీయ వ్యవస్థని, ఒక దేశంలో రాజకీయ శక్తిని కదిలించి కేంద్ర మంత్రి గారి చేత రిజైన్ చేయించేంత బలం జెడ్కు ఉంది, యువతకు ఉంది అని నిరూపితమైంది. అందుకే ఇప్పుడు కొత్త డిమాండ్లు తెర మీదకి వచ్చాయి. 21 ఏళ్లకే ప్రజాప్రతినిధులుగా అయ్యే అవకాశం, దానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ చేయాలి అని. మన దేశంలో 25 ఏళ్ళకు 18 ఏళ్ళకు ఓటు హక్కు వస్తుంది. అంటే 18 సంవత్సరాల వయసున్న వ్యక్తి తనను ఎవరు పరిపాలించాలి అనేది ఎన్నుకునే హక్కు ఉంది. కానీ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి పరిపాలించే హక్కు అయితే ఉండదు. రాజ్యాంగం అలా ఇవ్వలేదు. 25 ఏళ్ళు నిండాలి మనం చట్టసభకు పోటీ చేయాలి అంటే, ప్రజాప్రతినిధిగా పోటీ చేయాలి అంటే 25 ఏళ్ళు వయసు నిర్ధారించారు. దాన్ని 21 తగ్గించాలి అనే డిమాండ్లు గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నాయి. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దానికి జతకేశారు. 21 ఏళ్లకే ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసే అర్హత కల్పించాలి, దీనికి సంబంధించి రాజ్యాంగ సవరణ చేయాలి అని రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. దీని మీద నా ఒపీనియన్ చెప్దాం అనుకున్నా. ఇది మంచి ఒపీనియన్. ఎందుకంటే ఒకప్పుడు ఇంట్లో ఈ ఏజ్ గ్రూప్ రాజకీయ పెత్తనం తక్కువ, రాజకీయ ఆలోచనలు తక్కువ, పొలిటికల్ డిస్కషన్స్ తక్కువ. తల్లిదండ్రులు చెప్తే వెళ్ళి ఓటు వేసి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు. 18 ఏళ్ళు నిండిన తర్వాత, ఓటు హక్కు వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరికి ఓటు వేయబోతున్నారు, ఎందుకు ఓటు వేయబోతున్నారు అనేది ఇంట్లో డిస్కస్ చేస్తున్నారు. అండ్ ఇంట్లో పేరెంట్స్కి కూడా చెప్పగలుగుతున్నారు, ఎడ్యుకేట్ చేయగలుగుతున్నారు. ఇది రాను రాను ఇంకా పెరుగుద్ది. జెడ్ గ్రూప్ చాలా యాక్టివ్గా ఉన్నారు. రేపు పొద్దున్న రాబోతున్న జెన్ ఆల్ఫా కూడా అంతకన్నా యాక్టివ్గా ఉంటారు. రేపు పొద్దున్న రాబోతున్న జెన్ ఆల్ఫా వీళ్ళకంటే అడ్వాన్స్డ్గా ఉంటారు, వీళ్ళకంటే తెలివైన వాళ్ళుగా ఉంటారు, వీళ్ళకంటే ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉంటారు. అంటే ఒకప్పుడు మన ఎడ్యుకేషన్లో ఇన్ని రిఫార్మ్స్ లేవు, మన సిలబస్లో ఇన్ని రిఫార్మ్స్ లేవు, మన సోషల్ మీడియా ఇంత వేగంగా లేదు. అందుకే ఒకప్పుడు 80s 70sలో పుట్టిన వాళ్ళతో పోలిస్తే 90s అండ్ 2K కిడ్స్ చాలా యాక్టివ్గా అండ్ అగ్రెసివ్గా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే రకరకాల వ్యవస్థల్లో వస్తున్న మార్పులు, రకరకాల రిఫార్మ్స్, సంస్కరణల కారణంగా వాళ్ళు మెచ్యూరిటీ వస్తుంది బాగా ఒక రకంగా. ఆ మెచ్యూరిటీని రాజకీయానికి కూడా వాడుకోవడానికి కొన్ని అడుగులు పడుతున్నాయి. ఉంటాయి ఆ ఏజ్లో ఉండే అట్రాక్షన్స్ ఉంటాయి, ఎఫెక్షన్స్ ఉంటాయి, ప్రేమలు ఉంటాయి, ఈ వ్యవహారాలు ఉంటాయి. అది ఎప్పుడు ఎన్ని దశాబ్దాలైనా అది ఉంటుంది, ఫ్యూచర్లో కూడా ఉండొచ్చు కాక. కానీ అవన్నీ సైడ్ ట్రాక్లు ఉన్నా సరే అది అన్ని వయసుల వారికి ఉంటుందిగా. ఇప్పుడు పెళ్ళి కాకముందు ఉంటే ప్రేమ, పెళ్ళైన తర్వాత ఉంటే ఎఫ్ఐఆర్, అదే కదా చెప్పుకున్నది. సో అండ్ పెళ్ళికి ముందే కొంతమందిలో సిన్సియారిటీ ఉంటుంది, వేరేలా ఉంటుంది. సో పెళ్ళి తర్వాత కొంతమంది వేరేలా ఉంటుంది. సో ఇదంతా కూడా మనం మాట్లాడుకోవాల్సిన సబ్జెక్ట్ కదా. అంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మెచ్యూరిటీ ఉండదు, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా అమ్మాయిల చుట్టూ తిరుగుతారు, లేదా ఈ ఎఫెక్షన్స్ ఉంటాయనే సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు చెప్తున్నా. అన్ని ఏజ్ల వారికే అది ఉంటుంది. సో ఇప్పుడు ఆ ఏజ్లో ప్రజాప్రతినిధులుగా అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇస్తే రాజకీయాలు మారుతాయి, ఇస్తే పరిపాలన మారుతుంది, ఇస్తే కరప్షన్ తగ్గుతుంది, మెయిన్ అకౌంటబిలిటీ పెరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తారు. గతంతో పోలిస్తే మన దేశంలో ఇప్పుడు అక్షరాస్యత పెరుగుతోంది, గతంతో పోలిస్తే మన దేశంలో ఇప్పుడు రాజకీయ చైతన్యం పెరుగుతోంది, ఆర్థిక చైతన్యం, సామాజిక చైతన్యం పెరుగుతోంది. దానికి కారణం పిల్లలు ఎక్కువగా చదువుకుంటున్నారు అండ్ ఇతర అంశాల మీద ఫోకస్ పెడుతున్నారు కాబట్టే. సో 21 ఏళ్ళకే ప్రజాప్రతినిధులుగా అయ్యే అవకాశం ఉంటే, ఏమండి ఇప్పుడు ఐఏఎస్ అవ్వాలి అంటే 22 ఏళ్ళకి 23 ఏళ్ళకి కూడా అవుతున్నారుగా. మొన్న లాస్ట్ ఇయర్ ఐఏఎస్ క్వాలిఫై అయింది, 23 ఏళ్ళకి ఒక అమ్మాయి క్వాలిఫై అయిందిగా, టాప్ ర్యాంకర్ వచ్చింది. అంటే సిస్టంలో మనకి బ్యూరోక్రసీ సిస్టమ్, అంటే ఎగ్జిక్యూటివ్ బాడీ, లెజిస్లేచర్ బాడీ, జ్యుడిషియరీ 3 ఉన్నాయి. సో మనకి అత్యంత కీలకమైన ఎగ్జిక్యూటివ్ వ్యవస్థకు 25 ఏళ్ళ లోపున్నా పర్వాలేదన్నప్పుడు శాసన వ్యవస్థకు ఎందుకు 25 ఏళ్ళ నిబంధన? సో అదొకసారి ఆలోచించాలి. ఎందుకంటే సివిల్స్లోకి వెళ్ళాలంటే డిగ్రీ ప్రామాణికం, డిగ్రీ తర్వాత సివిల్స్ కోచింగ్కి వెళ్తున్నారు, తర్వాత రాస్తున్నారు, సక్సెస్ అవుతున్నారు. అంటే 22-23 ఏళ్ళకి సివిల్స్ అయిపోతుంది. అందుకే శాసన వ్యవస్థలో కూడా 21 ఏళ్ళకి 22-23 ఏళ్ళ వాళ్ళకి అవకాశం ఉంటే ఇంకా వ్యవస్థలు మారుతాయి. ఖచ్చితంగా ఇది ఒక పెద్ద రిఫార్మ్ అవుతుందండి. అంటే
దేశం బాగుపడడానికి, రాజకీయాల్లో అవినీతి తగ్గడానికి. రాజకీయాల్లో అవినీతి తగ్గితే ఇతర వ్యవస్థల్లో ఆటోమేటిక్‌గా అవినీతి తగ్గిపోద్ది. ఖచ్చితంగా తగ్గిపోద్ది. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ బాడీని అంటే పరిపాలన అధికారుల్ని పెత్తనం చేసేది, శాసించేది శాసన వ్యవస్థోళ్ళు. చట్టాలను తీసుకొచ్చేది, చట్టాలను రూపకల్పన చేసేది శాసన వ్యవస్థ. దాన్ని అమలు చేసేది వీళ్ళు. సో, వాళ్ళు తప్పు చేస్తే శిక్షించేది కూడా వీళ్ళే. శిక్షించే అవకాశం ఉన్నప్పుడు దానికి సంబంధించిన చట్టాలు చేసే అవకాశం ఉన్నవాళ్ళు తప్పులు చేయకూడదు. వీళ్ళు తప్పులు చేయకపోతే కింద వాళ్ళు కూడా తప్పులు చేయకుండా చూసుకోగలరు. ఆటోమేటిక్‌గా కరప్షన్ తగ్గుద్ది వ్యవస్థలో. అందుకే 21 ఏళ్లకు ప్రజాప్రతినిధులుగా అయ్యే అవకాశం రావాలని చాలా మంచి సబ్జెక్టు, చాలా మంచి విషయం. దానికి పూర్తిగా మద్దతు ఇవ్వాలి. మనకి 2034 తర్వాత దేశంలో రాజకీయాలు మారుతాయి. అప్పటికి మేబీ ఈ చట్టం వచ్చినా మంచిదే. అయితే దేశవ్యాప్తంగా ఇప్పుడు సగటు ప్రజాప్రతినిధులు అంటే చట్టసభ సభ్యుల వయసు దేశంలో 56 సంవత్సరాలు. మన రాష్ట్రంలో 53 సంవత్సరాలు. మన రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎంపీల సగటు వయసు 53 సంవత్సరాలు. దేశవ్యాప్తంగా 56 సంవత్సరాలు ఉంది. మేబీ 2029 నాటికి 50 ఏళ్ళకి రావచ్చు సగటు. కానీ 21 ఏళ్ళకే ప్రజాప్రతినిధులు అయ్యే అవకాశం ఇస్తే ఈ సగటు వయసు 45 ఏళ్ళకు తగ్గే అవకాశం ఉంటుంది. 45 ఏళ్ళు అంటే స్టిల్ ఎంతో కొంత ఉడుకు రక్తం ఉంటుంది. అండ్ 21 ఏళ్ళ వాళ్ళు ఉంటారు, 45 వాళ్ళు ఉంటారు, 60 ఏళ్ళ వాళ్ళు, 65 ఏళ్ళ వాళ్ళు ఉంటారు. కాబట్టి జూనియర్లు ఉంటారు, సీనియర్లు ఉంటారు, సూపర్ సీనియర్లు ఉంటారు. అందరూ కలిసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి వర్క్ చేయడం మొదలు పెడితే సంస్కరణలు జరుగుతాయి, పరిపాలన బాగుంటుంది, వ్యవస్థలు బలపడతాయి. సో దీని మీద మీ ఉద్దేశం ఏంటని కామెంట్ చేయండి. నేను ఇంకొంచెం డీటెయిల్డ్గా డెప్త్గా కొంతమందితో మాట్లాడి దీని మీద లెంతీ వీడియో ఒకటి చేస్తాను.